హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ట్రిప్కి వెళ్ళాము. నెక్స్ట్ పార్ట్ 3 ఏంటనేది మీ వీడియోలో చెప్పాను కదా. సో మేమైతే విల్లాలో స్టే చేసిన తర్వాత నెక్స్ట్ బయటకి అయితే వెళ్ళాము. సో మేమైతే బగ్గి అయితే ప్రిఫర్ చేస్తాము. మా వారికి కార్ అయితే వచ్చు కాబట్టి మేము బగ్గిని ప్రిఫర్ చేసి మా వారే డ్రైవ్ చేస్తారు. మేమైతే చూడడానికి వెళ్ళాము. ఎందుకు మేము నడిచి వెళ్ళలేదు అంటే ఇది ఉన్నది ఒక 30 ఎకరాల్లోనే అంతలోనే ఉందంట. మొత్తము నాట్ ఓన్లీ రొత్తన రిసార్ట్స్, ఇంకా చాలా హోటల్స్ మెజ్జ అయితే ఉంది కాబట్టి చాలా పెద్ద ప్రాపర్టీ అండి. మేము నడిచి వెళ్ళి చూస్తే ఎక్కడే 10 రోజులు ఉండిపోవాలి. అందుకని చెప్పి మేమైతే బగ్గి ప్రిఫర్ చేసాము. చాలా అందంగా ఉంది. మొత్తం రిసార్ట్ అంతా కూడా చాలా చాలా అందంగా ఉంది. అంటే చాలా ఫ్లవర్స్, డిఫరెంట్ ఇన్నోవేటివ్ ప్లాంట్స్ అనమాట. అండ్ చాలా బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి చూడడానికి. అండ్ మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఈవినింగ్ సన్సెట్ అయితే ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది చూడడానికి అని చెప్పారు. అందుకని చెప్పి అక్కడికి వెళ్తున్నాము. అండ్ ఫైనల్గా మీకైతే విల్లా బయట నుంచి ఎలా ఉంటుందో చూపించలేదు కదా. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా మనకి విల్లాసే అనమాట. ఒక్కొక్క విల్లా ఒక్కొక్క థీమ్లో అయితే డిజైన్ చేస్తారు. మనం వెళ్ళడానికి రిజిస్టర్ చేసుకుంటాం కదా, మనం బుక్ చేసుకునే విల్లాని బట్టి మనకైతే విల్లా ఇస్తారు. అండ్ ఇంకా ఏంటి అంటే సన్సెట్ అయితే వచ్చేసింది, చాలా బాగుంది. ఇలా వీడియోలో చూసేదానికంటే రియల్గా చూసినప్పుడు చాలా బాగా ఎగ్జైట్ అయ్యింది, చాలా బాగా హ్యాపీ అనిపించింది. నాకు అనిపించింది ఇలా చూసే ఏమో కవులందరూ కలిపి చాలా పోయిట్స్ అని రాస్తారు అనిపించింది. అండ్ ఫైనల్గా అయితే బీచ్కి అయితే వచ్చేసాము. బీచ్లో చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా కొత్త విషయం ఏం చెప్పాలి అంటే మన ఇండియాలో నేను బీచెస్ చూసినప్పుడు వ్యూ ఎలా కనిపిస్తుంది అంటే స్కై బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడైతే మాత్రం లైట్ గ్రీన్లో అయితే కనిపిస్తుంది. డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడున్న ల్యాండ్ వేరు, ఇక్కడున్న ల్యాండ్ వేరు అనమాట. సాయిల్ డిఫరెన్స్ బేస్ వల్ల మనకి అలా అయితే కనిపిస్తుంది. అండ్ తర్వాత మేమైతే శాండే క్లబ్కి అయితే వచ్చాము, బీచ్లో ఉన్న క్లబ్కి. సో క్లబ్లో అయితే ఆల్ టైప్ ఆఫ్ కాక్టైల్స్, మాక్టైల్స్, ఆల్కహాల్స్, ఎవ్రీథింగ్ అవైలబుల్ అనమాట. మాకైతే ఏదైనా సరే ఫ్రీ. కానీ నేనైతే ఇవన్నీ అయితే ఎప్పుడు తాగలేదు, చూడలేదు. కాకపోతే మీకోసం వీడియో చూపించాలి అనే కాన్సెప్ట్లో అయితే వీడియో తీశాను. ఫైనల్గా బ్యాగ్ అయితే మా వీడియోస్ చాలా తీసుకున్నాము. ఫైనల్లీ బీచ్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయి బీచ్ వ్యూ అయితే ఎంజాయ్ చేయాలనుకున్నాము. బీచ్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత పీస్గా, ఎంత ఖాళీ. అండ్ ఏంటంటే బీచ్ చూడండి ఎంత క్లీన్గా ఉందో. కేవలము ఈ బీచెస్ ఏదైతే ఉందో, మేము చూపిస్తున్న బీచ్ ఏదైతే ఉందో, ఈ హోటల్స్ ఎంత సరిపడిందో అదంతా కూడా కేవలం బీచ్ది అనమాట హోటల్. అందుకే వేరే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి ఎంటర్ అవ్వడానికి లేదు. నేను ఇంకా మిగతా గెస్టులు కానీ ఎవరిని కూడా, ఎందుకంటే నేను కవర్ చేయలేదు వీడియోలో, ఇక్కడ అలాగా వేరే వాళ్ళ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయకూడదు. అందుకని చెప్పి ఓన్లీ ఎంతవరకు అయితే నేను వీడియో తీయగలవో అంతవరకు చూపించగలను అనుకున్నానో అంతవరకు అయితే చూపించడానికి ట్రై చేశాను అనమాట. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెటప్ చూస్తారు, బీచ్ సెటప్స్ కానీ అంబ్రెల్లా బాత్ బెడ్స్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట. నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇంకా మేమైతే ఎక్కడికి వెళ్తున్నట్టే ఫైనల్గా ఏంటంటే చుట్టూ బీచే ఉండి మధ్యలో మనం ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటాం కదా. సో అలాంటి మూమెంట్ అయితే ఇప్పుడైతే ఈరోజు అయితే నాకు వచ్చింది. అంత బాగా నచ్చింది. మేము వెళ్తున్న ఒక 5 km వరకు మొత్తం అంతా మా 2 వైపులా కూడా బీచే కనిపించింది. మేము మాత్రం మధ్యలో ఉన్నాం అనమాట. మధ్యలో రోడ్డు ఉంది. చాలా దూరం వెళ్ళిన తర్వాత అక్కడైతే ఒక పాయింట్ ఉందనమాట, సీ పాయింట్ అనమాట. సో అక్కడికి వెళ్ళి అక్కడి నుండి చూస్తే చుట్టూ మొత్తం అంతా కూడా బీచే కనిపిస్తుంది. నేనైతే ఎంత ఎగ్జైట్ అయ్యి వెళ్ళానో దానికి త్రిబుల్ హ్యాపీ అనమాట. అంత బాగుంది వ్యూ అయితే చూడడానికి. నాకు అసలు నేను మాటల్లో చెప్పలేకపోయా, అసలు అంత నచ్చింది అనమాట. అండ్ ఇంకా అక్కడ ఆ వ్యూ ఇంకా ఏంటంటే అక్కడ మేము డాల్ఫిన్స్ వ్యూ కూడా అక్కడ ఏర్పాటు చేశారనమాట. సో డాల్ఫిన్స్ వ్యూ కూడా చూసాము. అండ్ మీకు వచ్చే దారిలో బీచ్ వ్యూ పాయింట్స్ చాలా చాలా హట్స్ అవి కనిపించాయి కదా. అవన్నీ ఏంటి అంటే ఎవ్రీడే ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ అయితే ఉంటుందన్నమాట. అక్కడ ఆల్రెడీ మాకు మెన్షన్ చేస్తూ ఉన్నారనమాట. సో ఏ థీమ్ కావాలంటే మనం ఆ థీమ్ అయితే వెళ్ళి చూడొచ్చు అనమాట. ఫైనల్గా చూడండి, మా వేహ అయితే ఇప్పటి వరకు ఫుల్ పడుకున్నాడు. కరెక్ట్గా బీచ్ వ్యూ పాయింట్కి వచ్చేసరికి సీ పాయింట్ వచ్చామన్నమాట, డాల్ఫిన్స్ వ్యూ పాయింట్కి. సో ఆ టైంలో అయితే లేచి మొత్తం అంతా ఫుల్ చూసేసాడనమాట. సో ఫైనల్గా మేమైతే కొన్ని ఫొటోస్ కూడా క్లిక్ చేసుకున్నాము. చాలా బాగా నచ్చింది. అండ్ తర్వాత బాగా టైర్డ్ అయ్యాం కదా, బాగా ఆకలిస్తుంది. సో మేమైతే బీచ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. సో అక్కడ కొంచెం జ్యూసెస్, కాఫీ ఇలాంటివి ఆర్డర్ చేసుకున్నాము. కొంచెం చేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తర్వాత మేము ఫస్ట్ టైం అయితే నేను ఇటాలియన్ చికెన్ పిజ్జా అయితే ఆర్డర్ చేశాను. చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి కొంచెం కొత్తగా అయితే అనిపించింది. అండ్ అలాగే మేము వెళ్ళినటువంటి బీచ్ రెస్టారెంట్లో అయితే మాకు లైవ్ సింగింగ్ కాంపిటీషన్ అయితే మ్యూజిక్ అనమాట, లైవ్ మ్యూజిక్ కూడా కొంచెం చాలాసేపు మేము తిన్నంతసేపు కూడా
చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఇక్కడ ఏంటి అంటే 5 స్టార్ హోటల్స్లో ఏంటంటే మనం ఒక్కరమే ఉన్నా ఇద్దరమే ఉన్నా సరే అక్కడ ఎవరైతే పర్ఫార్మెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ డేకి వాళ్ళు చేయాల్సిన ప్రోగ్రామ్ వాళ్ళైతే చేస్తారనమాట. అండ్ ఇంకా ఏంటి అంటే మొత్తం నేను ఇప్పుడు నడుస్తున్న మొత్తం అంతా కూడా ఇక్కడ చూపిస్తున్న మొత్తం చుట్టూ ఉన్నవన్నీ కూడా రిసార్ట్స్ అనమాట. రిసార్ట్స్ ముందు గార్డెనింగ్ కానీ అక్కడ లైటింగ్ కానీ అక్కడ అంటే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది అనమాట. చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇంకా ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా కెనాల్స్ అనమాట. కెనాల్స్ కింద ఉన్నటువంటి వాటర్ అంతా కూడా బీచ్ నుంచి ఇక్కడ వాటర్ అయితే కెనాల్స్ త్రూ ఇక్కడికైతే మొత్తం రిసార్ట్స్ అంతా కూడా ఫిల్ చేశారనమాట. ఈ కెనాల్స్లో చాలా అంటే ఫిషెస్ అనమాట, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ అనమాట. చాలా బాగా కనిపిస్తాయి వ్యూ చూడడానికి. నైట్ అయిపోయింది కాబట్టి అసలు వీడియో తీయడానికి అవ్వలేదు. మేము ఇటు నుంచి వెళ్ళేటప్పుడు అయితే చూసాం అనమాట. చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా రిసార్ట్ అనమాట. చాలా బాగుంది. రిసార్ట్స్ అంటే రతన రిసార్ట్ అనమాట ఇదంతా కూడా. అండ్ ఫైనల్గా ఇంకా ఏం చెప్పాలనుకున్నానంటే అంటే ఇంత బాగా డిజైన్ చేస్తారా ఎడారి ప్రాంతంలో. ఫైనల్గా మా ఫస్ట్ డే అయితే ఇలా అయితే గడిచింది. మేమైతే బాగా టైర్డ్ అయ్యాం కాబట్టి రూమ్కి వెళ్ళిపోతున్నాము. మేమైతే తిన్నాం కానీ బాబు అయితే అసలు తినలేదు ఏం కూడా. సో బాబు చిన్నవాడు కదా, సో వెళ్ళగానే ఫస్ట్ అయితే సర్లకు ప్రిపేర్ చేసి వాడి కోసం అయితే ఫుడ్ పెట్టేసాము. తర్వాత డే అంతా అలా గడిచింది, అసలు ఎలా ఉందని మొత్తం అంతా డిస్కస్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఫ్యామిలీతో ఫస్ట్ ట్రిప్ ఇంత బాగుంటుంది, ఇంత బాగా ఎంజాయ్ చేస్తామని అయితే ఎప్పుడు అనుకోలేదు. నెక్స్ట్ వీడియోస్ మేము సెకండ్ డే ఎలా జరిగింది, ఎక్కడెక్కడికి వెళ్ళామన్నది నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకైతే చెప్తాను. ఫస్ట్ డే ట్రిప్ అయితే చాలా జాలీగా హ్యాపీగా అయితే ఇలా జరిగిపోయింది. నెక్స్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.